హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వరరావుని. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో చాలా కాలంగా నేనున్నాను. నేను రెండు రకాలైనటువంటి ఇన్వెస్టర్స్ని రియల్ ఎస్టేట్ మార్కెట్లో తరచుగా నేను చూస్తూ ఉన్నాను. ఒకటి, వారి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసేంత పొటెన్షియాలిటీ లేకపోయినా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి మొదలైన విషయాలన్నీ వాళ్ళకి సంపూర్తిగా తెలుసు. కానీ 100% లోన్ మీద ప్లాట్ కొనాలని వాళ్ళు భావిస్తూ ఉంటారు. రెండవ రకం, వాళ్ళ దగ్గర అవుట్ రేట్లో సింగిల్ పేమెంట్ తోటి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగేటువంటి సత్తా ఉండి కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు వస్తాయని తెలిసినా కూడా రియల్ ఎస్టేట్ అంటేనే ఒక హ్యూజ్ అమౌంట్తో కూడుకున్నటువంటి విషయం కాబట్టి లీగల్ ఇష్యూస్ వస్తాయేమో, లేదంటే అన్నీ మనమే చూసుకోవాలని భయపడి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళను కూడా నేను తరచుగా చూస్తున్నాను. కాలం మారిపోయింది, టెక్నాలజీ చాలా ఫాస్ట్గా ఉంది. ఎవ్రీథింగ్ కూడా మన మొబైల్లోనే ఏ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి లాభాలు. ప్రాపర్టీని కొనే ముందు లీగల్ ఇష్యూస్ రాకుండా ఎలా చెక్ చేసుకోవాలి, ఎవరిని కలవాలి మొదలైన విషయాలన్నీ కూడా మనము ఈజీగా ఈ రోజుల్లో తెలుసుకోవచ్చు. ప్రాపర్టీని కొనే ముందు లొకేషన్ సెలెక్ట్ చేసుకోవటమే ఒక 60% సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాలి. మిగతా 40% కూడా అన్ని విషయాలు మనం కోరుకున్నటువంటి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఆ లొకేషన్లో టాప్ 10 బిల్డర్స్ని లిస్ట్ చేసుకొని మనం ఫిజికల్గా సైట్ విజిట్ చేసుకుంటేనే మీ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ఫుల్గా అయిపోయినట్టే. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా సౌత్ హైదరాబాద్ వైపు చూస్తుంది. ఎందుకు చూస్తుందంటే సౌత్ హైదరాబాద్లో అన్ని SEZలు ఉండడం, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం, గవర్నమెంట్ ప్రాజెక్టులన్నీ కూడా సౌత్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం, ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉండటం, రింగ్ రోడ్ రావడము, రీజనల్ రింగ్ రోడ్ రావడము మొదలైన విషయాలన్నీ ఉండటం వల్ల సౌత్ హైదరాబాద్కి ఎక్కువ ప్రయారిటీ ఉండటం వల్ల ఎక్కువగా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి ప్రాంతం సౌత్ హైదరాబాద్లో తుక్కుగూడ, మహేశ్వరం. ఈ మహేశ్వరం ఏరియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అంటే అక్షిత విజనరీ సిటీ. ఈ అక్షిత విజనరీ సిటీ 90 ఎకరాల్లో HMDA అప్రూవల్ మరియు రెరా అప్రూవల్ కలిగి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా కలిగి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ మహేశ్వరం నుంచి పులిమామిడి వెళ్ళే రోడ్లో కరెక్ట్గా బంజారాగడ్డ తాండా కంటే ముందుగా రోడ్కి ఆనుకొని 100 ఫీట్ రోడ్కి ఆనుకొని ఈ అక్షిత విజనరీ సిటీ అనే ప్రాజెక్ట్ లొకేట్ అయి ఉంది. అయితే మహేశ్వరంలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, కానీ అక్షిత విజనరీ సిటీని ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ తోటి మేము డెవలప్ చేయటం జరుగుతుంది. ఈ అక్షిత విజనరీ సిటీలో అందరూ చేసే డెవలప్మెంట్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి. అంటే చుట్టూ కాంపౌండ్ వాల్ రావడం, అలాగే మెయిన్ ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ ఉండటము, గేట్ ఉండటము, అన్నీ సిమెంట్ రోడ్లు ఉండటము, ఎలక్ట్రిసిటీ ఉండటము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండటము, పార్కులు ఉండటం, ఇవన్నీ అన్ని ప్రాజెక్టుల్లో కామన్గా ఉంటాయి. మనం ఈ వీడియోలో అన్ని ప్రాజెక్టులు కాకుండా ఎక్సెప్షనల్గా ఈ అక్షిత విజనరీ సిటీలో ఎలాంటి ఎమ్యూనిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. 90 ఎకరాల్లో స్ప్రెడ్ అయిన ఈ ప్రాజెక్టులు 35,000 SFTలో ఒక V షేప్లో ఒక లగ్జరీ క్లబ్ హౌస్ ఉండబోతుంది. ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. గ్రాండ్ బ్యాంకెట్ హాల్ 300 మందికి సరిపోయే విధంగా ఉంటుంది. ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ ఉండబోతుంది. ఇండోర్ గేమ్స్ ఉండబోతాయి. బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉండబోతుంది. స్పెషల్గా పిల్లలకు డే కేర్ సెంటర్ ఉండబోతుంది. ఒక లైబ్రరీ ఉండబోతుంది. అలాగే స్పెషల్గా కోవర్కింగ్ స్పేస్ కూడా ఈ ప్రాజెక్ట్లో ఉండబోతుంది. ఒక కెఫెటేరియా ఉండబోతుంది. సూపర్ మార్కెట్, ఫార్మసీ, ATM కూడా ఈ ప్రాజెక్టులో ఉండటం జరుగుతుంది. 2.2.5 ఎకరాల్లో ఒక సెంట్రల్ పార్క్ కూడా వాకింగ్ జాగింగ్ కోసం ఈ ప్రాజెక్టులు మనం ఇవ్వడం. మహేశ్వరంలో ఉన్నటువంటి అక్షిత విజనరీ సిటీలో
ఎలాంటి ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్ ఇస్తున్నామో మీరు చూశారు. ఈ మహేశ్వరంలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చుట్టుపక్కల ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకున్నా, లేదు అక్షిత విజనరీ సిటీలో ఒక మంచి డిస్కౌంట్లో ఒక ప్లాట్ మీరు బుక్ చేసుకోవాలనుకున్నా, ఈ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. ఐ విల్ టచ్ విత్ యూ. వెంకటేశ్వరరావు, అక్షిత ప్రెసిడెంట్, సైనింగ్ ఆఫ్.